BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రపంచమంతా ధనం మీద నడుస్తూ ఉంది ప్రస్తుతం. ఎంత కాదన్నా డబ్బు ముఖ్యం కాదు, ప్రేమ అనురాగ ఆప్యాయతలు ఎన్నన్నా కూడా ధనం ఇనం ఉదం జగత్, మనం నమ్మాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అయితే ఇప్పుడు గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగ్రహము చాలా కీలకమైనటువంటి గ్రహం జ్యోతిష్ శాస్త్రంలో. మనకి 7 గ్రహాలు, అందులోపల మొత్తం 9 గ్రహాలు ఉంటాయి. 9 గ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కరెక్ట్. సూర్యగ్రహం ఏమిటంటే కనుక మనకి ఎనర్జీ ఇచ్చేటువంటి వాడు, శక్తిని ఇచ్చేటువంటి వాడు సూర్యగ్రహం. ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, లేదంటే రాజకీయం కానివ్వండి, కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, ఆత్మజ్ఞానం కానివ్వండి, శరీరంలో ఆరోగ్యము, ఇవన్నీ కూడా మనకి సూర్యుడు ఇస్తాడు. సంథింగ్ లోడెడ్ విత్ పవర్. ఎస్. సో ఈ సూర్యగ్రహము సంవత్సరానికి ప్రతి రాశి వారికి, 12 రాశుల్లో ప్రతి రాశి వారికి, ఒక్కొక్క రాశి వారికి కేవలము 3 సార్లు మాత్రమే అనుకూలంగా వస్తాడు. అంటే 3 నెలలు మాత్రం అనుకూలంగా ఉంటాడు. ఏ రాశి వారికైనా 3 నెలలు అనుకూలంగా ఉంటాడు ఓకే సూర్యుడు. అంటే సంవత్సరం మొత్తంలో ఏ రాశి వారికైనా 3 నెలలు సూర్యుడు చాలా బాగుంటాడు. మిగతా 9 నెలలు సూర్యుడి వల్ల నెగిటివ్స్ ఉంటాయి, 3 నెలలు మాత్రం పాజిటివ్స్ ఉంటాయి. ఓకే. సో అవి మనకి ప్రతి నెల రాశి ఫలాలు మనం తెలుసుకోవచ్చు. చంద్రుడు ఏంటంటే మొత్తము నెలల్లో మనకి చంద్రుడు ఎన్ని రోజులు అంటే 12 రోజులు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు. మిగతా ఏవైతే 18 రోజులు ఉంటుందో నెగిటివ్ ఉంటాయి. మోస్ట్లీ 18 రోజులు పాజిటివ్, 12 రోజులు నెగిటివ్ అనుకోండి. ఎవరు? చంద్రుడి వల్ల రాశి ఫలాలు. తర్వాత కుజగ్రహం కనుక చూస్తే సంవత్సరం మొత్తం మీద కనుక చూస్తే ఎన్ని రోజులు అంటే 120 రోజులు. సంవత్సరం మొత్తం మీద 120 రోజులు కుజగ్రహము సపోర్ట్ చేస్తాడు. కుజుడి వల్ల ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, తర్వాత ఈ అబ్స్ట్రాకిల్స్ ఓవర్కమ్ చేయడం కానివ్వండి, సాహసం చేయడం కానివ్వండి, ఈ ఏవైతే హోటల్ బిజినెస్లు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం చాలా బెనిఫిట్ చేస్తాడు. ఈయన సంవత్సరం మొత్తం మీద ఏ రాశి వారికైనా మొత్తం మీద కలిపితే 120 రోజులు మాత్రం సపోర్ట్ చేస్తాడు. 360 రోజుల్లో 120 రోజులు సపోర్ట్ చేస్తాడు. తర్వాత బుధగ్రహం కూడా సేమ్ 120 రోజులు సపోర్ట్ చేస్తాడు. బుధుడు ఏంటంటే ఎడ్యుకేషనల్ కానివ్వండి, ఓవర్సీస్ ఇండస్ట్రీ, ఓవర్సీస్ ట్రావెల్ కానివ్వండి, ప్లేస్ చేంజ్ చేయడము, విదేశాలకు వెళ్ళడము, అదేవిధంగా విద్యకు సంబంధించి మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అన్నా, ఏదైనా విదేశాలకు సంబంధించి ఐఐటి ఇదే ఉంటాయి కదా, టోఫెల్ ఎగ్జామ్స్, సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా రాయాలన్నా, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అయినా, ఏదైనా ఒక కొత్త చదువు నేర్చుకోవాలన్నా బుధగ్రహం. బుధుడు ఎప్పుడు మనకి పాజిటివ్గా ఉంటాడో అప్పుడు మనము ఏదైనా చేసుకోవచ్చు. సో బుధుడు తర్వాత వచ్చేసి గురుగ్రహం. బుధుడు మరి సంవత్సరంలో ఎంతవరకు? 120 రోజులు మాత్రమే. 120 మాత్రమే. 360 రోజుల్లో 120 రోజులు బుధుడు సపోర్ట్ చేస్తాడు. కుజుడులాగే. కానీ అది ఎప్పుడు సపోర్ట్ చేస్తారు తెలియాలంటే మీరు రెగ్యులర్గా రాశి ఫలాలు చూడాలి. ఓకే. సో ఆ రాశి ఫలాలు చూస్తేనే మనకు తెలుస్తుంది. అంటే ఎవ్రీ మంత్ రాశి ఫలాలు, రాశి చేంజ్ అవుతూ ఉంటుంది. సో వీక్లీ వన్స్ ఎక్కడో ఒక చోట చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. సో ఏ గ్రహం మంచిగా ఉంది అని మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక మేజర్ గ్రహం ఇది గురుగ్రహం. ఈ గురుగ్రహం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనకి తెలుస్తుంది మన గురువు మంచుకున్నాడా లేదా అని. మొత్తం 12 ఏళ్ళు కనుక చూస్తే 12 ఏళ్లకు ఇప్పటిదాకా మనము
360 రోజులకు చూసుకుంటాం. అవునండి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళంతా 360 రోజుల్లో ఎప్పుడో ఒకసారి మనకి సపోర్ట్ చేస్తారు. అంటే ఇయర్లో ఎప్పుడో ఒకసారి వీళ్ళు మనకి ఒక 3 months ఈ 5 గ్రహాలు మనకి హెల్ప్ చేస్తాయి. గురుగారు. కానీ 2 గ్రహాలు ఉంటాయి. ఈ 2 గ్రహాల్లో ఒక మేజర్ గ్రహం ఏంటంటే గురుగ్రహం. ఈ గురుగ్రహము 12 ఏళ్లకు ఒకసారి సపోర్ట్ చేస్తాడు. 12 ఏళ్లలో ఎన్నిసార్లు అంటే 5 సార్లు మాత్రమే కోఆపరేట్ చేస్తాడు. ఓకే. 5 ఏళ్ళు అంటే 12 ఏళ్లలో 5 ఏళ్ళు కోఆపరేట్ చేస్తాడు. ఓకే, 5 long years. 5 లాంగ్ అంటే 12 ఏళ్లలో ఒక్కొక్క సంవత్సరం గ్యాప్ అన్నమాట. ఎప్పుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. తెలీదా? అది మనం జ్యోతిష్యుడు చెప్పేదే మనం తెలుసుకోవాలి. అంటే మొత్తం 12 ఏళ్ళు ఆయన ట్రావెల్లో ఆయన మొత్తం కూడా ఒక రాశి చక్రం మొత్తం ట్రావెల్ చేయడానికి 12 ఏళ్ళు పడుతుంది. ఆ 12 ఏళ్లలో ఒక రాశి చక్రం నుంచి ఇంకో రాశి చక్రంకి ఎంటర్ అవ్వడానికి 1 year టైం తీసుకుంటాడు ఆయన. స్లో అండ్ స్టడీ. స్లోగా వెళ్తాడు అనమాట. సో 1 year ట్రావెల్ టైం కాబట్టి 12 ఏళ్లలో ఒకసారి మాత్రమే ఒక అదృష్ట యోగాన్ని ఇస్తాడు. ద్వితీయ స్థానంలో ఉంటే ధనయోగం. ఏంటి? ద్వితీయ స్థానం, 2వ స్థానంలో ఉంటే ధనయోగం. ఇట్లా ధన వృష్టి కురిపిస్తాడు. ఈ విశ్వావసన సంవత్సరం 2025లో అది వృషభ రాశి వారికి ఉంది. నెక్స్ట్ ఏ స్థానము అంటే ఏకాదశ స్థానం, 11వ స్థానంలో ఉంటే ఇక అన్ని రకాల ఏది కావాలంటే అది ఇస్తాడు, పట్టిందల్లా బంగారం. అది ఈ సంవత్సరం 2025లో ఎవరికి ఉంది అంటే సింహరాశి వారికి ఉంది. తర్వాత అదృష్టం అంటే ఇంకా నా జీవితంలో ఏం జరగదు అని ఎంత మనం మూల కూర్చున్నా ఏదో ఒక రకంగా మనకు ఒక లక్ ఇచ్చేస్తాడు. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి, లక్కియస్ట్ థింగ్స్ జరుగుతాయి. అది ఈ సంవత్సరం ఎవరికి జరుగుతుంది అని అంటే 9వ స్థానంలో ఉంటే లక్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి. అది ఎవరికి అని అంటే ఈ సంవత్సరము తులారాశి వాళ్ళకు ఉంది. అన్ఎక్స్పెక్టెడ్, పట్టిందల్లా బంగారం. తర్వాత వచ్చేసి మనకి ఇంకోటి ఇది పంచమ స్థానం, విద్య అంటే ఇల్లు కట్టడము లేదంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ రావడము, ఇవన్నీ కూడా ఏంటంటే అంటే పర్సనల్గా నాలెడ్జ్గా మనం డెవలప్ అవుతాం, అంటే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. అది ఇండివిజువల్ డెవలప్మెంట్. 5వ స్థానంలో గురువు వస్తే ఇండివిజువల్ డెవలప్మెంట్ వస్తుంది. అది ఈ సంవత్సరం ఎవరికి ఉంది అని అంటే 5వ స్థానంలో గురువు ఎవరికి వస్తున్నాడు అంటే కుంభరాశి వాళ్ళకి వస్తున్నాడు, 5వ స్థానం. ఇంకొకటి ఉంటుంది ప్లేస్ 7వ స్థానము. 7వ స్థానంలో గనక గురువు వస్తే వాళ్ళకి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ త్రూ వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, మ్యారేజ్ జరుగుతుంది, పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి వస్తాయి. 7th ప్లేస్లో కనుక జూపిటర్ వస్తాయి వాళ్ళకి మనో అభీష్ట ప్రాప్తి కలుగుతుంది, సుఖం, మెయిన్గా సుఖము భోగము కలుగుతుంది. అంటే వాళ్ళు ఎంత లోయర్ పొజిషన్లో ఉన్నా వాళ్ళకి ఎవడో ఒకడు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు, అప్పైనా ఇస్తాడు, పిలిచైనా డబ్బులు ఇస్తాడు. లేకపోతే దారిన పోయేటాడు, అరే నా దగ్గర డబ్బులు లేవురా, నా దగ్గర బాగా డబ్బులు వచ్చినాయి, నీ దగ్గర దాచిపెడుతున్నాను కూడా ఇచ్చేస్తాడు. ఏదో విధంగా వచ్చి మన దగ్గర ఉంటాయి, భోగం అయితే వస్తుంది. సో మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా వచ్చి మనల్ని ప్రేమిస్తున్నాను కూడా చెప్పవచ్చు. సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్గా మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా ఒక లైఫ్ ఎవరో ఒక అమ్మాయి చూడడము, ఓకే అని చెప్పడం, ట్రైన్ దిగేసరికి పెళ్లి కూడా అయిపోవచ్చు. సో ఇలాంటివి అద్భుతాలు జరుగుతాయి. ఏది 7th ప్లేస్లో మ్యాజికల్ మూమెంట్స్. ఎస్. కానీ ఈ మ్యాజికల్ అంటే 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానము, 9వ స్థానము, 11వ స్థానం, దేనికది 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఏ బెనిఫిట్ అయినా 12 ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఏ రాశి వారికి అయినా. కాబట్టి జూపిటర్ మారాడు అంటే అర్థం ఏంటంటే మనం ఇమ్మీడియట్లీ మన లైఫ్లో మనకి ఈ సంవత్సరం ఏముంది దాని రిలేటెడ్గా మనం ఒక రెమెడీ చేసుకోవాలి. ఆ రెమెడీ చేసుకోలేదనుకోండి, ఇప్పుడు అదృష్టం మన ఇంటి ఎదురుగానే ఉన్నా గుర్తించలేము. దానికి కరెక్ట్గా పూరి జగన్నాథ్ గారు మంచి ఎగ్జాంపుల్ చూపించారు. అది సినిమా ఉంటుంది కదా, దేవుడు చేసిన మనుషుల సినిమాలో ఆ క్యారెక్టర్ ఒక ఆలీ క్యారెక్టర్ ఉంటాడు కదా, డైరెక్ట్గా బ్రహ్మానందం తీసుకొచ్చి మొత్తం ముల్లెమ్మ కిందే ఉందో చూసుకోరా అంటే నేను చూడను అని అంటాడు. సో లక్ష్మీదేవి ఇంటికి వచ్చినా సరే పట్టించుకోడు అనమాట. సో అది ఎవరికి అని అంటే ఏంటంటే ఎవరైతే ఈ ఆపర్చునిటీ వచ్చినా దాన్ని యజ్ఞ యాగాదుల ద్వారా ఎనర్జీని పుషప్ చేసుకోకుండా వదిలేస్తారో వాళ్ళకి జరగదు. ఎందుకోసం అంటే మైండ్ సెట్ మారాలి. ప్రతి సంవత్సరంలో మనకు ఒక లక్కీయెస్ట్ డేస్ వస్తాయి. ఆ లక్కీయెస్ట్ డేస్ ఏంటంటే ఒకటి అక్షయ తృతీయ, ఇది అబ్సల్యూట్లీ వండర్ఫుల్ డే అక్షయ తృతీయ. 2వది ఏంటంటే వసంత పంచమి, 3వది ధనత్రయోదశి. ఈ 3 చాలా వండర్ఫుల్ డేస్. ఏవి? అమ్మవారికి యాగం. ఎందుకోసం అంటే యూనివర్స్లో ఎనర్జీ ఉంటుంది. సంవత్సరంలో 3 సార్లు మాత్రమే ఈ ఎనర్జీ అనేటువంటిది మనుషులకు రావడానికి ఉపయోగపడడానికి
ఎనర్జైజ్ చేయడానికి ఆ ముహూర్తాలు కీలకం. ఓకే. జ్యోతిష్ శాస్త్రం ఎందుకు ఉంది అంటే ముహూర్తం చెప్పడానికి. ఇప్పుడు టైం మొత్తం టైమే, కానీ గుడ్ టైం బ్యాడ్ టైం ఉంటుంది కదా. సో మనం యూనివర్సల్ గుడ్ టైం బ్యాడ్ టైం ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. ఎవరిది ఏ టైం అని చెప్పలేము గురుగారు. ఇప్పుడు ఎందుకోసం అంటే ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీరున్నారు, మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే రకమైన ఆహారం తింటున్నారు, కానీ ఒకళ్ళకి అనారోగ్యం వస్తుంది, ఒకళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, అందరు అదృష్టం ఒకేలాగా ఉంది. అందుకని అంతెందుకు గురుగారు, ఒక తల్లి కడుపు పుట్టిన పిల్లల అదృష్టాలు ఒకలాగా కనలేరు ఆ తల్లిదండ్రులు అంటారు కదా. సో సేమ్. సో అందుకే అందరి టైం డిఫరెంట్గా ఉన్న యూనివర్సల్లో మాత్రం ఒక్క టైం మాత్రం అందరికీ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ఉంటుంది. అది సంవత్సరంలో 3 రోజులు, వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఈ 3 రోజుల్లోనే నేను మాత్రం యంత్రం ఇస్తాను. మిగతా ఏ రోజులు ఎవరు వచ్చినా యంత్రం ఇవ్వను నేను. నా దగ్గర యంత్రాలు ఉంటాయి, సంపుటీకృతం చేసిన యంత్రాలు ఉంటాయి. ఆ యంత్రాలు యజ్ఞము చేయించిన తర్వాత అదే రోజు ఇస్తా. మిగతా ఏ రోజు వచ్చి అడిగినా మళ్ళీ ధనత్రయోదశికి రమ్మని చెప్తా, లేదంటే అక్షయ తృతీయకి రండి అని చెప్తా. ఇవ్వను యంత్రాలు. ఎందుకోసం అంటే ఆ రోజు మాత్రమే ఇస్తే ఫలితం, ఇంకో రోజు చేసిన ఫలితం పెద్దగా ఉండదు. ఓకే. సో అందరికి ఈక్వల్ గా పనిచేస్తుందా గురుగారు? ఎస్, అందరికి ఈక్వల్ గా పనిచేసే రోజులు ఈ 3 రోజులు. అందులోపల ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది. ఎప్పుడు? ఏప్రిల్ 30వ తారీఖు వస్తుంది. కాకపోతే ఈసారి అక్షయ తృతీయలో ఆ వండర్ఫుల్ ముహూర్తం ఎన్ని గంటలకు వస్తుందంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ ముహూర్తం ఉంది. ఓకే. అంటే ఏప్రిల్ 30వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అవుతుంది ఆ ముహూర్తం, ఆ ఎనర్జీ టైం. సో ఎర్లీ మార్నింగ్ లోనే యాగం చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, లేదంటే బెనిఫిట్ ఉండదు. సో ఇప్పుడు నేనేం చెప్తాను అంటే మీ అందరికి కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు అదృష్టవంతులు అయితే, ఎందుకోసం అంటే మా శ్రీచక్ర పీఠంలో మా అమ్మవారి దగ్గర యాగము కేవలం 100 మందికి మాత్రమే అలౌడ్. 100 మందికి మించి మేము ఎవ్వరికి ఇవ్వం, టికెట్లు ఇవ్వం. ఓన్లీ 100 సీట్లు మాత్రం ఉంటాయి మా దగ్గర. గురుగారు కానీ మీకు అపాయింట్మెంట్స్ ఎన్ని వస్తాయి గురుగారు? ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పాపం ఎట్లా? అదే కదా అదృష్టం అంటే, 100 మందికి మాత్రమే మేము శ్రీచక్ర పీఠంలో అపాయింట్మెంట్లు ఇస్తాం, ఏది యజ్ఞం చేయడానికి. అంతకుమించి ఎక్కువకి ఇవ్వం. కాబట్టి ఈ 100 మంది మాత్రమే అదృష్టవంతులు. రైట్. ఈ 100 మంది మాత్రమే వచ్చి యాగం చేసుకోండి. యాగంలో మీరు లక్కీ అవుతారు. ఇంకా 100 మందికి మాత్రమే అలౌడ్. కాబట్టి ఆ 100 మందిలో ఎవరెవరు రావాలి అని చెప్పాలి అని అంటే ఎస్, ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎందుకోసం అంటే 2025 సంవత్సరము ఏ రాశి వారికి ఎలా ఉందో చెప్పాలి కదా. మా కీర్తి అయితే ఇయర్ మొదలైప్పటి నుంచి నాకు రాశి ఫలాలు చెప్పలేదు, మా వీవర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు అని అడిగింది. కాబట్టి ఈ సంవత్సరం మీకు రాశి ఫలాలతో పాటు ఏ రాశి వారు ఏం పరిహారం చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే. మీరు బంగారం భాగ్యం అక్షయ తృతీయ రోజు కొనే అవకాశం ఏమైనా ఉందా? కొనొచ్చు అంటారా? కలిసి వస్తుందంటారా? చాలా మంది బంగారం రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు ఇవాళ మేము షూటింగ్ వేసే టైంకి ఇవాళ 98,000 ఉంది 24 క్యారెట్ల బంగారం. సో బంగారం కొనాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేనేం చెప్తా అంటే ఆషాఢ మాసం వరకు బంగారం కొనకండి, కొనొద్దంటారా? ఆషాఢ మాసం తర్వాత అంటే జూలై వరకు బంగారం జోలికి వెళ్ళకండి. జూలై వరకు బంగారం అటు ఇటు అనుకుంటూ 1,10,000 కూడా వెళ్ళిపోతుంది. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కొనుక్కోండి, లేదంటే మాత్రం జూలై తర్వాత ఒక్కసారి బంగారం దిగి 85,000 వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. ఇది జస్ట్ బుడగ మాత్రమే. ఇది ఏంటంటే ట్రంప్ వచ్చారు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలకు పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ స్టాక్లో పెట్టుబడి పెడితే పోతుంది అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎప్పుడైతే గనక కొలాప్స్ అవుతుందో, అంటే బేర్ మార్కెట్ అంటారు, ఎలుగుబంటి మార్కెట్ అంటారు. బేర్ మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో ఇన్వెస్టర్స్ అందరు కూడా ఏం చేస్తారు అంటే దీంట్లోకి వెళ్ళి కమోడిటీస్లోకి వచ్చేస్తారు, లిక్విడిటీ నుంచి కమోడిటీలోకి వస్తారు. అది వచ్చారు అని అంటే ఏంది ఆటోమేటిక్గా కమోడిటీకి రేట్ పెరుగుతుంది, బంగారానికి వాటికి రేట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ న్యూస్లు అవన్నీ చలబడిపోయాయో మళ్ళీ ఇక్కడ నుంచి డబ్బులని మళ్ళీ ఇటు వస్తాయి, ఇటు వచ్చి రాగానే దమ్మని కింద పడిపోతుంది, అది రేట్ కింద పడిపోతుంది. ఇది లాజిక్, సామాన్యంగా లాజిక్. కానీ నేను ఆస్ట్రాలజికల్ వీలో నేనేం చెప్తున్నాను అంటే శనిగ్రహం ఎప్పుడైతే మీనరాశిలో ఎంటర్ అవుతాడో శని మీనరాశిలో ఉన్నన్ని రోజులు బంగారము ధర అట్లాగే పెరుగుతుంది. మీనరాశిలో నుంచి అన్ని గ్రహాలు బయటకు రావాలి, అన్ని బయటకు వచ్చి శని ఒంటరి వాడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడు బంగారం రేటు తగ్గుతుంది. సో అది జూలైకి జరుగుతుంది. సో జూలై తర్వాత మళ్ళీ బంగారం ధర పడిపోతుంది. ఏదున్నా
మీరు 95,000 వరకు 90,000 వరకు బంగారం ఉంటే కొనుక్కోండి. అంతకైతే బంగారం దిగదు. 95,000 90,000 అయితే దిగదు. ఓకే. లక్కీగా ఒక్క 2-3 రోజులు ఎట్లా పడిపోతుంది అని అంటే, ఒక వారం రోజుల్లో ఒక్క రోజుల్లో బంగారం వాళ్ళని 85,000 పడిపోయే అవకాశం ఉంటుంది. ఒక్క రోజు మాత్రం పడుతుంది. ఓకే. కానీ డబ్బులు హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు దమ్మని కొనుక్కోవాలి, తీసుకోవాలి. అసలు ఆ సెంటిమెంట్ మీకుందా గురుగారు? అక్షయ తృతీయ రోజు అంతైనా ఇంతైనా కాసైనా బంగారం కొనాలి అని సెంటిమెంట్ ఏముంది, బంగారం ఎప్పుడైనా కొనుక్కోవాలి. అది అక్షయ తృతీయనే కాదు, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు బంగారం కొని పెట్టుకోవాలి. నాకు ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను బంగారం ఆల్రెడీ ఎన్ని గ్రాములు 130 గ్రాములు ఏమో బంగారం కొన్నాను నేను. అసలు నేను కొనను కానీ ఫోర్స్ఫుల్గా నేనే పోయి కొనుక్కొచ్చుకున్నాను. 137 గ్రాములు కొన్నాను బంగారం. అప్పుడు వాళ్ళు అడిగారు, గురుజీ మీరు బంగారం కొంటున్నారంటే ఏదో ఉంటుంది అని అంటే, నేను చెప్పా ఇంకో 3 months తర్వాత చూడండి బంగారం 95,000కి వెళ్తుంది, అందుకే ఇవాళ వచ్చిన కొనడానికి అని చెప్పిన. అనేసరికి ఇక వాళ్ళు ఓకే గురుజీ ఓకే అని చెప్పి వాళ్ళు ప్రమోషన్ యాక్టివిటీ మొత్తం బంద్ చేశారు. వాళ్ళు అన్నీ రామ్ చరణ్ పెట్టి ప్రమోషన్ అన్నీ పెట్టారు. నేను ఆ విషయం చెప్పిన తర్వాత ప్రమోషన్ ఆఫ్ చేసేసారు జ్యువెలర్స్ వాళ్ళు. దెన్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ₹1,00,000 వచ్చింది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బంగారం కొనే టైం అయితే కాదు, వెయిట్ చేయండి. మళ్ళీ 90,000కి వచ్చి స్టేబుల్ అవుతుంది బంగారం, అప్పుడు కొనుక్కోండి.